నీతిగా న్యాయంగా ఉండి ఈ లోకంలో దేవుడి కోసం ప్రాణాలను విడిచినటువంటి వ్యక్తులు మరికొందరు ఉన్నారు. అసలు వాళ్ళెవరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నీతిగా న్యాయంగా ఉండి ఒక్క దేవుని కోసం మరణించిన వారిని ఏమంటాం మనం? హతసాక్షులు అంటాం. హతసాక్షులు అనగానే మొదట గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. వీరందరూ కూడా హతసాక్షి అయిపోవటం మనం చూస్తాం. ఇంకా ఎవరున్నారు? మరికొందరు దేవుని కోసం మరణించినటువంటి వారు కూడా దేవునిని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమని ప్రశ్నిస్తున్నారు వారు దేవుణ్ణి? వారి యొక్క ఆత్మలు పరలోకంలో ఏమని మాట్లాడుతున్నాయి, ఏమని ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతున్నాయి అనేది కూడా మనం ఈరోజు వాక్యంలో చూసుకుందాం. ఒకసారి వాక్యం చూస్తే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము